గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల పక్షులు ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. ఇళ్ళన్నీ నీళ్ళల్లో మునిగిపోయి తినడానికి తిండి లేక పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్ల మీద గడిపారు. ఆ భయంకరమైన రోజులు ఇంకా ఎవరికి కళ్ళ ముందు నుండి మెదలేదు. ఈసారి కూడా వర్షాకాలం దగ్గర పడుతూ ఉండడంతో అందరిలో ఒకటే టెన్షన్. కానీ మన చిచ్చుకాకి బుర్రలో మాత్రం ఈ కష్టాన్ని ఒక గొప్ప వ్యాపారంగా మార్చుకునే ఆలోచన మెరిసింది. ఒకరోజు మధ్యాహ్నం రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రత కూర్చొని రాబోయే వర్షాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ వర్షాకాలం వస్తుందంటేనే నాకు భయం వేస్తుంది చోటు. గత సంవత్సరం మనం పడ్డ కష్టాలన్నీ ఇన్ని కావు. ఇళ్ళన్నీ మునిగిపోయాయి. పిల్లలకి పెట్టడానికి ఒక్క గింజ కూడా దొరకలేదు. ఈసారి కూడా వర్షాలు అలాగే వస్తే మన పరిస్థితి ఏంటో. మన గ్రామం చెరువు పక్కనే ఉండడం వల్ల వర్షం వస్తే వెంటనే మునిగిపోతుంది. కానీ ఈసారి మనం ముందుగానే ఒక జాగ్రత్త పడాలి, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం రావచ్చు. ఆ మాటలు వింటూ అటుగా వచ్చిన చిచ్చుకాకి ఒక స్టైలిష్ నడకతో వాళ్ళ దగ్గరకు వస్తుంది. తన ముఖంలో ఏదో తెలియని గర్వం కనిపిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి నవ్వుతూ, హలో అందరికీ, మీ కష్టాలు భయాలు అన్నీ నేను విన్నాను. ఈ వర్షాకాలం మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరిని కాపాడడానికి ఈ చిచ్చుకాకి ఒక బ్రహ్మాస్త్రం లాంటి ప్లాన్ తో వచ్చింది. ఆశ్చర్యంగా, ప్లానా? ఏంటి చిచ్చు? మళ్ళీ ఏదైనా వంకరపతితో ఆలోచిస్తున్నావా ఏంటి? నీ ప్లాన్స్ మాకెప్పుడు నష్టమే కానీ లాభం ఉండదు. గతంలో నీ కరెంట్ బిల్ ఐడియాలు మాకు గుర్తున్నాయిలే. అలా అనుకుంటుని నా ఈ ప్లాన్ వింటే మీరందరూ ఆశ్చర్యపోయి మా కాళ్ళ మీద పడతారు. ఈసారి వర్షాలతో మీరు మునిగిపోయినా సరే నేను కనుక వర్షంలో పడవల్లో మిమ్మల్ని రక్షిస్తుంది. గర్వంగా వినండి, నేను నాకున్న ఆస్తులు పొలాలు అన్ని అమ్మేసి సిటీకి వెళ్ళి ఒక అతి పడవని కొనుక్కొని వచ్చాను. అది మామూలు పడవ కాదు, ఒక 5 స్టార్ హోటల్ లాంటి పడవ. అందులో ఏకంగా 10 బెడ్రూమ్లు, పెద్ద హాలు, కిచెన్, స్నానాల గదులు అన్నీ ఉన్నాయి. ఆ పడవని మన చెరువులో దించాను. ఈ వర్షాకాలం అయిపోయేదాకా మనం అందరం ఆ పడవలోనే ఉంటే వరదలు వచ్చిన మనం సేఫ్ గా ఉంటాం కదా. మహీగ్రత ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా ఉంది. పడవలో వెళ్ళగానే చాలా అనిపిస్తుంది. వర్షం వస్తే పడవ పైకి తేలుతుంది కాబట్టి మునిగిపోయే ఛాన్స్ లేదు. అవును చిచ్చు, నీ బుర్ర పని చేస్తుంది. మరి మేమందరం ఆ పడవలో